Good evening all. Welcome to my YouTube channel Maths by Venki. 10th class సంబంధించి స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ ఎక్సర్సైజ్ 13.2 అనేది మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ 13.3 చూద్దాం. 13.3 మీడియన్ సంబంధించి ఉంటాయేమో సమ్స్ అనేవి. 13.2 అనేది మోడ్కి సంబంధించి, ఈ ఎక్సర్సైజ్ 13.3 మీడియన్ సంబంధించి ఉంటుంది. The following frequency distribution gives the monthly consumption of electricity of 68 consumers of a locality. Find the median, mean and mode of the data and compare them. ఇక్కడ మీకు మీడియన్, మీన్, మోడ్ అని ఫైండ్ అవుట్ చేయమని ఇస్తున్నాడు, కానీ ఫైనల్ ఎగ్జామ్లో ఈ మూడు ఒకేసారి అడగడమ్మా. ఎందుకంటే ఇది టైం టేకెన్, ఏదో ఒకటే అడుగుతాడు. ఇక్కడ ప్రాక్టీస్ పర్పస్ ఇలాగ ఇవ్వడం జరుగుతుంది. కానీ క్లియర్, ఆల్రెడీ మనం మీను, మోడ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఇప్పుడు మీడియన్ గురించి చూద్దాం. ఈ టేబుల్లోనే అన్నీ చూసేద్దాం ఒకే టేబుల్లో. సొల్యూషన్. మంత్లీ కన్జంప్షన్ ఇన్ యూనిట్స్, దీన్ని సిఐ అంటారు, క్లాస్ ఇంటర్వెల్స్. నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్, దీన్ని ఎఫ్ అంటారు, ఫ్రీక్వెన్సీ. క్లియర్. మనకి మీడియన్ చేసేటప్పుడు సిఎఫ్ కూడా అవసరం ఉంటుంది. సిఎఫ్ని ఏమంటామంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ మూడిటితోనే మనకి మీడియన్ అనేది వస్తుంది. ఎస్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఎలా వస్తాయంటే చూడండి, 4 యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. ఈ 4 అనే ఫ్రీక్వెన్సీ యాజ్ ఇట్ ఈస్గా సిఎఫ్లో రాయండి. నెక్స్ట్ ఈ 4కి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేస్తూ వెళ్ళండి. 4 + 5 9, అది ఇక్కడ వేయండి. 9 + 13 9 10 22, అది ఇక్కడ వేయండి. 22 + 20 42, 42 + 14 56, అంతేనా? ఎస్, 56. 56 + 8 64, 64 + 4 68. సరిపోయింది కదా. టోటల్ 68 కన్జ్యూమర్స్. అంటే ఇవన్నీ ఎడిషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, టోటల్ వాల్యూ అనేది వస్తుంది. అంటే దీన్ని ఇక్కడ n = 68. టోటల్ ఇవన్నీ ఎడిషన్ చేస్తే మనకి 68 అనేది వస్తుంది. n = 68. ఓఆర్ఆర్ సిగ్మా ఎఫ్ఐ అని కూడా అనొచ్చు దీన్ని. క్లియర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రండి. n = 68. మరి n/2 ఎంత ఉంటుంది? n/2 = 68/2. హౌ మెనీ టైమ్స్ క్యాన్సిల్? 3 2s are 3 4s are 2 3s are 2 4s are, అంటే 34. n/2 అనేది 34. ఈ 34 అనేది ఏ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మధ్యలో ఉంటుందో చూద్దాం. 4కి 9కి మధ్యలో ఉంటుందా? నో. 9కి 22కి మధ్యలో ఉంటుందా? నో. 22కి 42కి మధ్యలో ఉంటుందా? ఎస్. 34 అనేది రెండింటికి మధ్యలో ఉంటుంది. అంటే 22 కన్నా బిగ్గర్ కాబట్టి 34 కిందనున్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోండి. ఈ కిందనున్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఒక లైన్ డ్రా చేయండి. ఇలా ఒక లైన్ డ్రా చేస్తే మనం ఎస్, ఈ ఫ్రీక్వెన్సీని ఎఫ్ అని అంటాం. ఇక్కడ 20 అనే దాన్ని ఎఫ్ అవుతుంది. ఇక్కడ ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో దీన్ని ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ అంటే 22 అనేది సిఎఫ్ అవుతుంది. క్లియర్. ఎస్, ఇక్కడ మ్యాక్సిమం హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీయే వస్తుంది. కొన్ని సందర్భాల్లో హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ రాకపోవచ్చు, కానీ మినిమం హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం చాలా సందర్భాల్లో. 20. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ ఇదిగోండి, మనకి మీడియన్ అనేది 125కి 145కి మధ్యలో ఉంటుంది. మీడియన్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది? 125కి 145కి. ఇక్కడ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ సమానంగా ఉండేలా చూసుకోండి. లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ సమానంగా ఉండేలా చూసుకోండి. దీన్ని ఎల్ అంటాం. క్లియర్. అన్నీ వచ్చేసినాయి మనకి. మీడియన్ ఫార్ములా ఇంకా హెచ్ ఒకటి రావాలి. హెచ్ 85కి 65కి డిఫరెన్స్ ఎంత ఉంది? 20. హెచ్ ఎంతమ్మా? 20. క్లాస్ సైజ్ అనేది 20 ఉంది. ఇప్పుడు మీడియన్ ఫార్ములా రాయండి. మీడియన్ = L + n/2 - CF
by F into H. This is the median formula. L అంటే 125 plus N by 2 అంటే 34 minus CF అంటే 22 by F means 20 into height size of the class also 20, that is equal to 125 plus సపరేట్ చేయండి 34లోంచి 22 సపరేట్ చేస్తే 12 by 20 into 20. 20 get cancel one time. 125 plus 12. 125కి 12 ఎడిషన్ చేస్తే 137 units. 137 units. Therefore, median is equal to 137 units. ఇదమ్మా మీడియన్ కదా. క్లియర్? నెక్స్ట్ ఇదే టేబుల్లో మనం మీను మోడ్ కూడా చూసేద్దాం. మీను మోడ్. క్లియర్? మీడియన్ అనేది ఎంత వచ్చింది మనకి? 137 యూనిట్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ మీన్ కావాలంటే మనకి క్లాస్ ఇంటర్వెల్స్ కావాలి. XI ఇవన్నీ FIలు అంటారు. ఇవన్నీ FIలు. మనకు కావాల్సింది XI కావాలి. CF XI మనం స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేస్తాం ఈ సమ్ని. UI is equal to XI minus A by H. This is the formula. And ఫైనల్గా FI UI. Yes. ఎక్సైల్ చూడండి. ఎక్సైల్ ఎలా వస్తాయి? ఆల్రెడీ మనం మీన్ చెప్పుకున్నాం. ఎక్సైల్ ఎలా వస్తాయంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. 80 80 90 90 90ని 150 వస్తుంది. 115 బై 2 చేస్తే 150. 115 బై 2 చేస్తే 2 7s are 14. 1 ఉంటుంది. 2 5s are 10 అంటే 75. This is the 75. అంటే 65కి 10, 85కి 10, 105కి 10 అలా ఎడిషన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకేనా? 85కి 10 ఎడిషన్ కలిపితే 95. 105కి 10 ఎడిషన్ చేస్తే 115. 125కి 10 ఎడిషన్ చేస్తే 125కి 135. 145కి 10 ఎడిషన్ చేస్తే 155. 165కి 10 ఎడిషన్ చేస్తే 175 అండ్ 195. 1 2 3 4 5 6 7. క్లియర్? దిస్ ఇస్ ద XI. నెక్స్ట్ UI ఎలా వస్తుంది? ఇవన్నీ XIలే. ఇంకో XIలో ఉన్నదని ఏదో ఒకదాన్ని ఎజ్యూమ్డ్ మీన్ అనుకోవాలి. నేను 135ని ఏ అనుకుంటా. మన ఇష్టం. 115 అనుకోవచ్చు, 95 అనుకోవచ్చు, 155 అనుకోవచ్చు, ఏదైనా ఏ అనుకోవచ్చు. క్లియర్? ఆల్రెడీ H మనకు తెలుసు, సైజ్ 20. XI ఒక్కటి చేసి చూస్తాను. UI is equal to XI minus A by H కదా. XI అంటే 75 మైనస్ A అంటే 135 by 20. సపరేట్ చేయండి. 5లోంచి 5 సపరేట్ చేస్తే 0 అండ్ 10లోంచి 7 చేస్తే 3 + 3 6 అంటే -60. -60 by 20. 23 -3 వస్తుంది దీని వాల్యూ.
-3. నెక్స్ట్ ఇంక అన్నీ చేసుకుంటా రానవసరంలా, 1 పెంచుకుంటా వెళ్ళిపోవడమే. -3, 1 పెంచితే -2, 1 పెంచితే -1, 1 పెంచితే 0, 1 పెంచితే 1, ఇంకొక 1 పెంచితే 2 అండ్ 3. ఓకేనా, 1 ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళిపోయాం. మ్యాక్సిమం వాల్యూస్ చూడండి, రిడ్యూస్ చేస్తాను చాలా వరకు, చిన్నగా అయిపోయినాయి. నెక్స్ట్ FI UI రెండు మల్టిప్లై చేయాలి. FI UIని మల్టిప్లై చేయాలి. FI UI 4 3s are 12, 8 12 -12, 5 2s are 10 -10, 13 1s are 13 -13, 20 zeros are 0, 14 1s are 14, 8 2s are 16, 4 3s are 12. క్లియర్? ఇది సిగ్మా FI UI ఈజ్ ఈక్వల్ టు, దీన్ని n కూడా మనం ఏమంటామంటే ఓఆర్ఆర్ సిగ్మా FI అని కూడా అనొచ్చు. సిగ్మా FI ఈజ్ ఈక్వల్ టు 68. సిగ్మా FI కూడా 68. ఇవన్నీ ఎడిషన్ చేద్దాం. 10 20 30 35 -35 ఇవి ప్లస్లో ఎడిషన్ చేయండి. 30 42 ప్లస్ 42. ఓకేనా, సబ్ట్రాక్ట్ చేస్తే 42లోంచి 35 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత, 7 కదా, ఎస్, ప్లస్ 7 అంటే దీని వాల్యూ 7. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఫార్ములా ఏంటి, మీన్కి ఫార్ములా మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ సిగ్మా FI UI బై సిగ్మా FI ఇంటూ H. నేను స్టెప్ డివిజన్లో చేస్తున్నా. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ 135 ప్లస్ సిగ్మా FI UI అంటే 7 బై సిగ్మా FI అంటే 68 ఇంటూ 20. 135 ప్లస్ 4 టేబుల్లో చూడండి అమ్మా, 4 5s are 20, 4 1s are 4, ఇంకా 2 ఉంటుంది, 4 7s are 28 అంటే 17 టైమ్స్ క్యాన్సిల్. 7 5s are 35 బై 17. 35ని 17తో డివైడ్ చేసి అప్పుడు 135కి ఎడిషన్ చేస్తే మీకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ డివైడ్ చేసుకోండి. 17 1s are 17, 17 2s are 34, 1. ఓకే, డివైజర్ గ్రేటర్గా ఉంది, అప్పుడు పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. మళ్ళీ డివైజర్ గ్రేటర్గా ఉంది, ఒక 0 పెట్టుకుంటే ఇక్కడ ఇంకో 0 పెట్టుకోవచ్చు. 17 5s are 35, 3 5 5 85 వస్తుంది. 17 6s are చూద్దాం, 6s are 36, 7s are 42, 4 10 102 అంటే ఇది ఎక్కువ అయిపోతుంది. 6 5 తీసుకోండి, 85. 10లోంచి 5 తీస్తే 5 1. మళ్ళీ డివైజర్ గ్రేటర్గా ఉంది డివిడెండ్ కన్నా, ఆల్రెడీ పాయింట్ పెట్టాం కాబట్టి 0 దింపుకోవచ్చు. నెక్స్ట్ 17 8s are చూద్దాం. 17 8s are 7 7 49, 56, 5 8 1s are 8 9 10 13 1 36, 8s are 136, 4 1. ఇంకా అలా వస్తూనే ఉంటుంది. దీన్ని రౌండ్ ఫిగర్ చేసేద్దాం అమ్మా. 8ని రౌండ్ ఫిగర్ చేస్తే ఎంత అవుతుంది, 2.06 అవుతుంది ఆ వాల్యూ. అంటే 35/17 అనే వాల్యూని ఏమని రాసుకోవచ్చు, 135 ప్లస్ 2.06. 8ని రౌండ్ ఫిగర్ చేస్తే 6 కదా, 2.06 అని రాస్తా. క్లియర్? నెక్స్ట్ 135 ప్లస్ 2.06, 135 2 కలిపితే 137.06 యూనిట్స్. ఇది మనకి మెయిన్ ఎంత వచ్చింది, 137.06. నెక్స్ట్ మోడ్ కూడా ఇక్కడే చూసేద్దాం. మోడ్కి మనకి క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఉంటే చాలు. మోడ్కి క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ ఉంటే చాలు. క్లియర్? చూడండి,
ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో దాన్ని F1 అని అంటాం. ఈ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీని F0 అని అంటాం. ఈ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీని F2 అని అంటాం. ఓకేనా? ఈ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఏదైతే ఉందో వాట్స్ దట్? ఓకే, ఈ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఏదైతే ఉందో ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ ఈ లోయర్ లిమిట్ 125ని L అనుకుంటాం. సైజ్ ఆఫ్ ద క్లాస్ ఎలాగా 20 అని తెలిసిందే. ఇంకా నీట్గా మోడ్ ఫార్ములా రాసుకుని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవడం. మోడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద ఫార్ములా? L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ మోడ్. L అంటే 125 ప్లస్ F1 అంటే 20 మైనస్ F0 అంటే 13 బై 2 ఇంటూ F1 మీన్స్ 20 minus F0 means 13 minus F2 means 14 into H అంటే 20. 125 plus 20లోంచి 13 సబ్ట్రాక్ట్ చేస్తే 7 by 22 40 minus 13 minus 14 minus 27 into 20. 125 plus 7 by 40లోంచి 27 సబ్ట్రాక్ట్ చేస్తే 13 I think 13 into 20. ఏం క్యాన్సిలేషన్ ఏమీ లేదు. అప్పుడు 125 plus 7 2s 14 7 2s 14 0 ఉంది. 140/13 డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. అప్పుడు దాన్ని 125తో ఎడిషన్ చేస్తే సరిపోయే. 140ని 13తో డివైడ్ చేస్తే 13 10s 130 1 0 పాయింట్ పెట్టుకోండి 0 13 7s 21 2 7 1s 7 8 9 91 7s 91 10 నుంచి 1 తీస్తే 9. క్లియర్? ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0. 13 6 13 7s 91 కదా, మరి ఇక్కడ 90 ఉంది. 13 6 18 1 6 78 6 78 10లోంచి 8 తీస్తే 2 ఇంకా 1 ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0. 13 8s 24 2 8 1s 8 9 10 104. 13 9s 13 9s అంటే ఎక్కువైపోద్ది అనుకుంటా, చూద్దాం. 13 9s 27 2 9 1s 9 10 11 117. 13 9s 117. ఇంకా అలా వస్తూనే ఉంటుంది. మనం 2 డెసిమల్స్ వరకు తీసుకుందాం. 9ని రౌండ్ ఫిగర్ చేస్తే 7 అయిపోతుంది. అంటే దాని వాల్యూ 125 ప్లస్ 10.77. నేను ఇక్కడ 9ని రౌండ్ ఫిగర్ చేస్తా. క్లియర్? ఇక్కడ ఎడిషన్ చేస్తే 125కి 10 కలిపితే 135.77 యూనిట్స్. ఏంటిది? మోడ్. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 135.77 యూనిట్స్. కంపారిజన్ రాయాలి. 135.77 యూనిట్స్. చూడండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఆ 3 మీడియన్, మీన్, మోడ్ అప్రాక్సిమేట్లీ సేమ్గానే ఉన్నాయి. 137 137 135 చూడండి, దగ్గరగా సేమ్గానే ఉన్నాయి. అదే కంపారిజన్ అదే రాస్తాం. ఏంటి? మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 137 యూనిట్స్, మీన్ ఈజ్ ఈక్వల్ టు 137.06 యూనిట్స్, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 130.77 యూనిట్స్ అని రాసి
త్రీ మెజర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ సేమ్ అని రాసుకుంటాం. అంతే. క్లియర్ అమ్మా? నెక్స్ట్ సెకండ్ సమ్ డిస్కస్ చేద్దాం.